నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సామ్సంగ్ వాళ్ళది F06 5G స్మార్ట్ ఫోన్ వర్సెస్ మోటరోలా వాళ్ళ G35 5G అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన పై వీడియో కొంచెం లెందీగా ఉండే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం పోతా కాబట్టి లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ బై, కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం బై లైక్ అండ్ షేర్ అది చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా. ఫ్లిప్కార్ట్ సామ్సంగ్ అండ్ మోటరోలా వాళ్ళకైతే గ్రేట్ అండ్ థ్యాంక్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చూపిస్తున్నందుకు. సో వాళ్ళ నుంచే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అసలు ఎందుకు కంపారిజన్ చేస్తున్నా, అసలు వ్యాలిడ్ ఎందుకు అంటే, ఫస్ట్ ఏంటంటే అవి ప్రైస్ అనమాట. దీనివల్ల మీకు కరెక్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవడానికి ఒక దారి అయితే దొరుకుతుంది. ఫస్ట్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ సేమ్ ఉన్నాయి బై. ₹1 తక్కువ 10,000 ఉంది సామ్సంగ్ వాళ్ళ F06 అండ్ మోటరోలా G35 కూడా అంతే, ₹1 తక్కువ 10,000 ఉంది. ఇక్కడ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఒక మంచి విషయం ఏంటంటే, రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఇష్టపడితే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో డిస్కౌంట్స్ అని, సేల్స్ అని, లేకపోతే స్పెసిఫిక్ ఆఫర్స్ వస్తాయి కదా, అప్పుడు ఇంకొంచెం ప్రైస్ తగ్గే అవకాశం ఉంది సామ్సంగ్కి కానీ మోటరోలాకి కానీ. సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రికార్డింగ్ చేసే టైంకి సామ్సంగ్ వాళ్ళది F06 5G స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట బై. సో అంత క్రేజ్ అయితే ఉందన్నమాట సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్కి. సో ఒకసారి కంపారిజన్ అయితే చేసి చూద్దాం బై. సో ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు మెయిన్ కీ పాయింట్స్ ఏం చేస్తారు, సో అసలు హైలైట్స్ ఏంది స్మార్ట్ ఫోన్ కంటే బై. మెయిన్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ, 25 hours ఛార్జర్ వస్తుంది, మిరర్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 4 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్ చేస్తారు బై. అండ్ HD+ డిస్ప్లేతో పాటు కూడా ఇస్తారు. సో ఇవన్నమాట. అండ్ 5G కనెక్టివిటీతో పాటు వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, 2 కలర్ ఆప్షన్స్ అండ్ మంచి ప్రాసెసర్, మిరర్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఈజీగా ఫుల్ డే బ్యాటరీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇవి ఇది ఫోకస్ వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా పోయి కాలింగ్ చేసేటప్పుడు మంచి క్లియర్ కట్ ఆడియో కూడా వినిపిస్తుంది అనమాట. సో ఈ ఫీచర్స్ బాగున్నాయి బై. అండ్ ఓఎస్ అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి. 4 years దాకా కూడా మీకు సాఫ్ట్వేర్ ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ లేదని లేదు. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అవన్నీ కూడా వస్తాయి. కమింగ్ టు దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే బై, ఛార్జర్ ఇస్తలేరు. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీ దగ్గర మంచి బ్రాండెడ్ ఛార్జర్ ఉందంటే బై, ఈ ప్రాబ్లం అసలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇవి మెయిన్ అనుకోవచ్చు, మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. దాని తర్వాత స్పెసిఫికేషన్. కానీ మోటరోలా సైడ్ వెళ్తాం. సో మోటరోలా కాడికి వచ్చేసరికి అయితే మోటరోలా కూడా సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మంచి బ్యాక్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది. మీకు లేదా ఫినిష్ అంటారు. హైలైట్లో చూసుకుంటే పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇంకా 5G సెగ్మెంట్లో మంచి ప్రాసెసర్ వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసారు. కొన్ని పిక్చర్స్ శాంపుల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మంచి కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా 5000 mAh బ్యాటరీతో పాటే వస్తుంది. అండ్ కొన్ని మంచి ఫీచర్స్తో పాటు అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట బై. సో ఓవరాల్గా నాకైతే డీసెంట్గా అనిపించింది. సో స్పెసిఫికేషన్స్ కంపారిజన్ చేసుకుందాము. సో అంతకంటే ముందు కూడా ఫస్ట్ ఒకటి ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేయలేరు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ఫ్లిప్కార్ట్లో కొన్ని హైలైట్స్ మెన్షన్ చేస్తారు కదా, సో అక్కడ చూసినాను. ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ వస్తుంది. కానీ ఏంటంటే యూని SoC వాళ్ళది T760 ప్రాసెసర్ అయితే ఇక్కడ హైలైట్లో మెన్షన్ అయితే చేసారు అనమాట బై. సో యూని SoC వాళ్ళ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ 5G ప్రాసెసర్. అండ్ మీద డాల్బీ అట్మాస్ వస్తుంది, గొరిల్లా గ్లాస్ రిప్రొడక్షన్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అది మనం కంపారిజన్లోకి వెళ్ళిపోదాము. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు అయితే వస్తున్నాయి. సో మోటరోలా చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా వస్తుంది. అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, అంబియంట్ లైట్ అండ్ ఆల్సో సెన్సార్ ఇవి కంపోజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ యూని SoC వాళ్ళ T760 6 nanometer ఆర్కిటెక్చర్ మీద ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓకే అనమాట, పెద్దగా అంతేం లేదు. ప్లస్ 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్. ఇవి మోటరోలాకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనమాట.
అండ్ సామ్సంగ్ వద్దాం. సో సామ్సంగ్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసరే. ఇక్కడ మనం స్టోరేజ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. రెండు కూడా సెన్సార్స్ చూసుకుందాం ఒకసారి సామ్సంగ్ వాళ్ళవి సెన్సార్స్ ఏవైతే ప్రొవైడ్ చేసో చూద్దాం. సో సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తున్నాయి. సో మోస్ట్లీ బై మనకి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసారు అనుకోవచ్చు. ఒకటి రెండు అటు ఇటు ఉంటాయి, అదొకటి. అండ్ ప్రాసెసర్ గురించి మనకు అంతా తెలిసిందే. అండ్ దాని తర్వాత ఇక్కడ 25 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ అయితే లేదు. కానీ ఏంటంటే మోటరోలా వాళ్ళు బాక్స్ ఛార్జర్ ఇస్తుంటారు, సామ్సంగ్ వాళ్ళు ఇవ్వట్లేరు. అదొక్కటి వెనక్కి ముంగటికి అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లేకి వచ్చేసేద్దాం. సో డిస్ప్లే చూసుకుంటే 6.72 డిస్ప్లే వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 2400x10 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో సామ్సంగ్లో చూసుకుందాం బై. సో సామ్సంగ్లో డిస్ప్లే ఏమి ఇచ్చారు బై, ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 720x1600 ఫుల్ హెచ్డి ప్లస్ అనమాట. సో హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు అయితే ఏమి వస్తలేదు. టెంపర్ గ్లాస్ అయితే మేము పెట్టుకోవాల్సిందే. 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అనేసి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు వీళ్ళు. సో 240 Hz టచ్ శాంప్లింగ్ ఉంది, కానీ రిఫ్రెష్ రేట్ ఎంత ఉందని అది కూడా మెన్షన్ అయితే చేయలేరు. సో ఓవరాల్గా డిస్ప్లే కాడ మాత్రం మోటరోలా బాగానే చూపించింది. ఎందుకంటున్నారంటే ఇక్కడ మోటరోలా చూపించేస్తాను, ఇక్కడ పంచో లేటెస్ట్ డిస్ప్లేతో పాటు అయితే వస్తారు అనమాట. సామ్సంగ్ వచ్చేసరికి అయితే మేము డ్యూ డ్రాప్ లాంటి లేకపోతే వాటర్ డ్రాప్ డిస్ప్లే అంటారు. సో ఈ డిస్ప్లేతో పాటు కూడా వస్తారు. సో ఇదొకటి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం బై. సో డిజైన్ అండ్ వెయిట్ చూసుకుందాము. సో ఇక్కడ వెయిట్ వచ్చేసరికి 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. 7.79 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సామ్సంగ్ది చూసుకుందాం బై. సో సామ్సంగ్ది ఇక్కడ డిజైన్ అండ్ వెయిట్ ఎక్కడ ఉంది, ఇక్కడ కింద ఉన్నట్టుంది, కింద ఇక్కడ వెయిట్. సో వెయిట్ వచ్చేసరికి అయితే 191 grams వెయిట్ వస్తుంది. అండ్ 8.0 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే 7.79కి సో స్లైట్ కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ వెయిట్ 185 grams ఉంది, అంటే దగ్గర దగ్గర 6 grams వెయిట్ వస్తుంది. సో మార్జినల్ బై పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు. బ్యాటరీస్ ఏముంది, రెండిట్లో కూడా 5000 mAh బ్యాటరీస్ కూడా పెద్దగా ఫరక్ ఏం పడదు, రెండు సేమ్ బ్యాటరీసే. కలర్ ఆప్షన్స్లో దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ లాంచ్ అయింది కెమెరాపై. సో కెమెరా చూసుకుంటే 15 MP మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫుల్ హెచ్డి రికార్డింగ్స్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ 16 MP ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సామ్సంగ్ది చూద్దాం బై. సో సామ్సంగ్ కాడికి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఇది కెమెరా కేటగిరీ ఎక్కడ పోయింది, ఇక్కడ కెమెరా కేటగిరీకి వచ్చేసరికి అయితే 50 MP కెమెరా కూడా వీళ్ళు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో 50 MP కానీ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారు. ఇక్కడ ఓన్లీ 2 MP ఇస్తారు అనమాట. సో ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు కెమెరా కాడ కూడా. సో కెమెరా కాడ సామ్సంగ్ వాళ్ళైతే కొంచెం తగ్గిరు అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పినట్టు డిస్ప్లే కాడ కూడా కొంచెం తక్కువ అయింది. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే బై రికార్డింగ్ కాడ కూడా జర మంచినే రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 4K దాకా రికార్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. రియర్ కెమెరాతో 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ వచ్చేసరికి అయితే ఇక్కడ రికార్డింగ్కి సంబంధించింది మన వాళ్ళైతే కూడా మెన్షన్ చేసేది ఏంటంటే ఫుల్ హెచ్డి 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే పెట్టాం. ఒక లిమిట్ అయితే ఉందన్నమాట, అది మోటరోలాకి అయితే లేదు. సో ఇక్కడ మర్చిపోయిన 16 MP కెమెరా ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ ఇస్తారు. సామ్సంగ్ వాళ్ళు అయితేనేమో 8 MP ఇస్తారు. సో కెమెరా కాడ కూడా కొంచెం కట్ డౌన్ వర్జన్ అయితే అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్కి వెళ్దాం. సో కెమెరా అయిపోయింది. దాని తర్వాత మనము 3.1 జాక్, మైక్ అవన్నీ కూడా మనకు అందరికీ తెలిసి నార్మల్గా ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం 5G బ్యాండ్విడ్త్స్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు కూడా వస్తుంది. అండ్ హైబ్రిడ్ స్ట్రీమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. సామ్సంగ్లో చూసుకుందాం ఒకసారి. సామ్సంగ్లో కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ నింపేసారు
మ్యాక్సిమం ఎన్ని 5G బ్యాండ్‌విడ్త్ కావాలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తుర్రనమాట. అండ్ ఆల్సో బ్లూటూత్ వర్జన్ 5.3 ఇచ్చిర్రనమాట. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ బ్లూటూత్ కాడ కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేషిర్రు. లొకేషన్‌కి సంబంధించింది కూడా సేమే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే పర్లేదు. రెండిట్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బాక్స్‌లో ఏమొస్తుందంటే అవి మీకు 20 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తుర్రనమాట. ప్రొడక్షన్ కేస్, గైడ్, స్మార్ట్ ఫోన్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆబ్వియస్‌గా మనకి ఇవేమి వస్తలేవు. ఓన్లీ ఛార్జర్ కూడా వస్తలేదనమాట. సో, ఓవరాల్‌గా స్పెక్స్ వైస్ ఫీచర్ వైస్ చూసుకుంటే మాత్రము సామ్‌సంగ్ F06 కంటే కూడా మోటరోలా వాళ్ళది G35 స్మార్ట్ ఫోను చానా బాగుంది. కానీ ఇక్కడ ఒక్కటే ఒక బెనిఫిట్ సామ్‌సంగ్‌కి ఎందుకెళ్తుందంటే సో, సామ్‌సంగ్‌ల ఒక్కటే మేజర్ కీ పాయింట్ ఏందంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అన్నమాట. అది మెయిన్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే మోటరోలా వాళ్ళైతే సాఫ్ట్‌వేర్ పరంగా కొంచెం స్లో ఉంటారు బై. వాళ్ళు స్టేబుల్‌గా ఇచ్చినా సరే కూడా కొంచెం అప్డేట్స్‌లో కొంచెం తక్కువుంటారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మంచి ఫీచర్స్‌తో పాటే వస్తుంది కదన్నా! దీంట్లో ఈ రెండిట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయన్న ఇది మోటరోలానే బాగుంది కదా అంటే బై సో, మోటరోలాలో ఏందంటే యూని ఎస్ఓసి వాళ్ళ ప్రాసెసర్ యూజ్ చేసిర్రు బై. సో, యూని ఎస్ఓసిది ఏందంటే కొంచెం హీట్ ఎక్కువ హీట్ జనరేట్ చేస్తది. అదొకటి డ్రాబ్యాక్ అనమాట. అండ్ సామ్‌సంగ్ వాళ్ళకొచ్చేసరికైతే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. బడ్జెట్‌లో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్. మాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్స్‌లో 10,000-15,000 మధ్య స్మార్ట్ ఫోన్స్‌లో అన్నిట్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేస్తుర్రన్నమాట. ఇంకొక మంచి విషయం ఏందంటే సామ్‌సంగ్‌ల మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుర్రన్నమాట. సో, దానివల్ల మీరేం కోల్పోతారంటే ఒక డిస్‌ప్లే కోల్పోతుర్రు, 4K రికార్డింగ్ కోల్పోతుర్రు. అండ్ చార్జర్ ఇన్ ద బాక్స్‌లో పెట్టిన చార్జర్ అది కూడా కోల్పోతారన్నమాట. పై పంచ్ హోల్ డిస్‌ప్లే కూడా కోల్పోతారు. సో, ఒకవేళ నాకు జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. 4 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా కూడా నేను స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినా నాకు ఏ తలకాయ నొప్పి ఉండద్దంటే బై మీరు సామ్‌సంగ్‌కెళ్ళిపోవచ్చు. నా ఇంతకుముందుకు చెప్పినా కదా బై పంచ్ హోల్ డిస్‌ప్లే గానీ, లేకపోతే కెమెరా రికార్డింగ్ 4K రికార్డింగ్ చేసుకుంటా అన్న వాళ్ళకి గానీ అండ్ యాహ్! మీదే నార్మల్ ఫీచర్స్ ఏవైతే చిన్న చిన్న ఫీచర్స్ వదిలేసుకుంటా అంటే ఇట్లా మీరు సామ్‌సంగ్ F06 తీసుకోవచ్చు. లేదు అన్నా నాకు బడ్జెట్‌లోనే మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, డీసెంట్ స్మార్ట్ ఫోన్ కావాలి, 4K రికార్డింగ్ చేసుకోవాలి 10,000 లోపట. ఆ ప్రాసెసర్ ఎట్లున్నా సరిపోతదన్న నాకు. జస్ట్ ఏందంటే నా హ్మ్, నాకు ఏమంటారు ప్రస్తుతానికి ఒక సంవత్సరం, 2 సంవత్సరాల దాకా యూజ్ చేసుకోవడానికి ఒక స్మార్ట్ ఫోన్ కావాలంటే మీరు మోటరోలా వాళ్ళ G35 తీసుకోవచ్చు. ఎందుకంటే బై మోస్ట్‌లీ కంపెనీస్ ఏం చేస్తాయంటే బై 2 ఓఎస్ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అది కామన్ అయిపోయింది. సో, నేను కూడా అదే కన్సిడర్ చేసుకుంటా. ఎందుకంటే అఫీషియల్‌గా మోటరోలా వెబ్‌సైట్‌లో కూడా మన వాళ్ళు 2 ఓఎస్ అప్డేట్స్ అని కూడా ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు స్పెసిఫికేషన్స్‌ల ఆండ్రాయిడ్ అనేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ గురించి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్‌కి సంబంధించిన ఏ అప్డేట్ కూడా లేదు. అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ ఇంత వస్తదా? ఇన్ని వస్తాయా? అనేసి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ట్యాబ్ ఉంది. తర్వాత ఆండ్రాయిడ్, తర్వాత ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించింది ఉంది. కనెక్టివిటీకి సంబంధించింది ఉంది గానీ, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదొస్తుందనేసి అయితే లేదు. సో, అదొక పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. సో, నేనైతే ఓన్లీ ఆండ్రాయిడ్ 15 ఒక ఓఎస్ అప్‌గ్రేడ్ వెర్షన్ అయితే అనుకుంటున్నాను. సో, అది కూడా ఒక కీ మైనస్ పాయింట్ అనుకోవచ్చు. జనరల్ వ్యూలో కూడా చెక్ చేసుకున్నా కూడా మనకి అప్‌గ్రేడేషన్ ఉంది. అది ఇది అనేసి అయితే అంటుర్రు. ఇక్కడ కొన్ని అంటుర్రు బై. సో, గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఇవి ఇవి అనేసి అయితే మెన్షన్ చేస్తుర్రు గానీ, ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది అనేసి అయితే నేను ఇక్కడ చూసిన కాడికి నేను చూసిన కాడికి నాకు అనిపించిన కాడికైతే ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. సో, దానివల్ల నేను ఈ స్మార్ట్ ఫోన్‌కి కొంచెం ఎంగికయితున్నా బై. సో, మోస్ట్‌లీ బై నాకు తెలిసిన కాడికి మోటరోలా G35కి వచ్చేసరికైతేనేమో ఒకవేళ మీరు ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ యూజ్ చేయాలనుకుంటే మాత్రము సెకండరీ ఫోన్ లాగైతే మీరు ఇది మోటరోలా G35 ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో యూజ్ చేసుకోవచ్చు. లేదు అన్నా మీరు
చాలా రోజుల దాకా లైక్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా తీసుకోవాలి. స్టేబుల్ సాఫ్ట్‌వేర్స్ అప్డేట్స్ రావాలి అనుకుంటే ఇట్లా మీరు సామ్‌సంగ్ వాళ్ళ Z06 తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేందంటే అప్‌కమింగ్‌లో వీళ్ళది సామ్‌సంగ్ వాళ్ళ వన్ UI 7 గూడా ఉంది కదా బయ్. సో, దానికి సంబంధించిన అప్డేట్ గూడా త్వరలో దీనికొచ్చేస్తదనమాట. సో, అందుకే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తున్నాను. ఈవెన్ దో చాలా మైనస్‌లున్నాయి. కెమెరా కాడ గూడా జర ఎక్కువ తక్కువలున్నాయి. అవి పక్కకు పెడితే ఫ్యూచర్ ప్రూఫ్ కావాలన్న వాళ్ళు సామ్‌సంగ్ తీసుకోవచ్చు. లేదు ప్రస్తుతానికి ఒక సంవత్సరం, సంవత్సరంన్నర దాకా ఒక స్మార్ట్ ఫోన్ కావాలంటే గిట్లా మీరు మోటరోలా G35 తీసుకోవచ్చనేసి అయితే నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంత లాంగ్ వీడియో ఇక్కడి దాకా ఎవరైతే చూసిర్రో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థాంక్స్ అనమాట. వీడియో నచ్చింది, మంచిగా అనిపించింది, ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా చెప్పినావనా అంటే ఒక లైక్ అయితే పక్కా చేయమనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. మీకైతే అర్థమైపోయిందిగా. నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. మీ వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.